కదిలినప్పుడు లేదా తీవ్రమైన స్ట్రెస్ వల్ల నాభి తన సెంటర్ పాయింట్ నుండి కొంచెం పక్కకి జరగొచ్చు. నాభి పైకి జరిగితే అరుగుదల సమస్యలు, ఛాతిలో మంట, వాంతులు వస్తాయి. నాభి కిందకి జరిగితే విరేచనాలు, స్త్రీలలో పీరియడ్ సమస్యలు వస్తాయి. నాభి పక్కకు జరిగితే తీవ్రమైన కడుపు నొప్పి, గ్యాస్ వస్తుంది. మరి నాభి సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? దీనికి ముందుగా నేల మీద వెల్లకిలా పడుకోండి. చేతులు పక్కన పెట్టండి. మీ కాలి బొటనవేళ్లను గమనించండి. 2 బొటనవేళ్లు ఒకే ఎత్తులో ఉన్నాయా? ఒకటి కిందకు, ఒకటి పైకి ఉంటే మీ నాభి స్థానం తప్పింది అని అర్థం. లేదా ఉదయం పరగడుపున మీ బొడ్డు మీద వేలు పెట్టి చూడండి. అక్కడ గుండె కొట్టుకున్నట్టు లబ్డబ్ అని బలంగా వినిపిస్తే అది ఆరోగ్యమే. ఆ శబ్దం బొడ్డుకి పక్కన వినిపిస్తుంటే నాభి జారింది అని అర్థం. అయితే ఈ నాభి మండలాన్ని మళ్ళీ శక్తివంతం చేయడం ఎలా? మన ఋషులు దీనికి